రైళ్లలో మానవ అక్రమ రవాణాకు మరింత అరికట్టాలన్నారు తెలంగాణ రైల్వే అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ను ఎలా నిర్మూలించాలనే అంశంపై సికింద్రాబాద్ లో నిర్వహించిన వర్క్ షాప్ లో సౌత్ సెంట్రల్ రైల్వే పోలీసులు పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా మనుషుల అక్రమ రవాణా నివారించడానికి కృషి చేస్తున్నామన్నారు మహేష్ భగవత్. ఇప్పటి వరకు 500 మంది చిన్నారులను కాపాడి వారి తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. మన ఆర్పిఎఫ్ అండ్ జేఆర్పి బచ్పన్ బచావ్ ఆందోళన్ ఎన్జిఓ సహాయంతో ఇక్కడ మన ఆర్పిఎఫ్ జేఆర్పి సిబ్బంది కోసం యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ అక్రమ రవాణా మహిళలు పిల్లలు ఆ సబ్జెక్ట్ మీద 1 డే వర్క్షాప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి మన ఐజీ ఆర్పిఎఫ్ అరోమా సింగ్ మేడం, తర్వాత డిఐజీ ఖాన్ సాబ్, మన డిఆర్ఎం సికింద్రాబాద్ భర్తేష్ కుమార్ జైన్ సాబ్, తర్వాత మన సీనియర్ డిఎస్సి దేవస్మిత, మన ఎస్పీ సికింద్రాబాద్ రైల్వే పోలీస్ షేక్ సలీమా, తర్వాత చాలామంది మా ఆర్పిఎఫ్ అండ్ జేఆర్పి సిబ్బంది పార్టిసిపేట్ అయినారు. ఈ అక్రమ రవాణా మీ అందరికీ తెలుసు. మన హైదరాబాద్ డెస్టినేషన్గా ఈ వెస్ట్ బెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, అక్కడి నుంచి చాలా పిల్లలు ఇక్కడ ఈ బెంగల్ ఫ్యాక్టరీలో పని చేయడానికి కోసం కానీ అదర్వైజ్ ఈ వ్యభిచార కుప్పంలో కూడా కొంతమంది బయట నుంచి ఇక్కడ రావడం, ఇక్కడ నుంచి బయట వెళ్ళడం, ఇవన్నీ నడుస్తున్నాయి. సో దానికి సంబంధి ఎప్పుడు వాళ్ళు ట్రైన్ వాడుతున్నారు, ఆ సమయంలో మన పోలీస్ వాళ్ళకి కూడా ఎలా ఈ విక్టిమ్ని గుర్తించాలా, ట్రాఫికర్స్ని ఎలా అరెస్ట్ చేయాలా, దానికి సంబంధి పూర్తిగా అవగాహన ఉండాలి. ఈ మా పోలీస్ సిబ్బందికి చైతన్య రావాల ఉద్దేశంతో ఈరోజు ఈ 1 డే వర్క్షాప్ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు చేశారు. మన బచ్పన్ బచావ్ ఆందోళన్కి ఆర్పిఎఫ్ జేఆర్పితో ఒక ఎంఓయూ ఉంది. ఎంఓయూకి భాగంగా వాళ్ళు మా సిబ్బందికి ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు. గత 2023లో దాదాపు 500 పైన విక్టిమ్స్ ఆఫ్ హ్యూమన్ ట్రాఫికింగ్ ఇక్కడ ఈ మన సికింద్రాబాద్ డివిజన్లో రెస్క్యూ చేయడం జరిగింది. ఐ మస్ట్ అప్రిషియేట్ అవర్ ఆర్పిఎఫ్ జేఆర్పి టీమ్ అండ్